ఒక చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ప్రజలు కోట్ల రూపాయలు విరాళాలుగా అందించారు. కానీ అదే విరాళాలపై తర్వాత భారీ వివాదం చెలరేగింది. 9,5 కోట్ల లక్ష్యం ఎలా 11 కోట్లకు చేరింది? ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు? ఈరోజు ఈ వివాదాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. విజయనగరం జిల్లాకు చెందిన SMA వ్యాధితో బాధపడుతున్న చిన్నారి లిటిల్ కృష్ణకు చికిత్స కోసం భారీగా నిధుల సేకరణ ప్రారంభమైంది. క్యాంపెయిన్ను పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రజల్లోకి తీసుకెళ్లారు. వారిలో నవీన్ రామ్ సింగ్ కూడా ఒకడు. లక్షలాది మంది ప్రజల చిన్నారి ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో విరాళాలను అందించారు అందరూ. ప్రారంభంలో చికిత్స కోసం 1 లక్ష మొత్తాన్ని ప్రకటించారు. అయితే తర్వాత సోషల్ మీడియాలో విరాళాల మొత్తం మరింత పెరిగిందని, లక్ష్యం మారిందని చర్చ మొదలైంది. దీనిపై కొందరు యూట్యూబర్లు, ముఖ్యంగా మనీ, కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు. అసలు లక్ష్యం ఎందుకు మారింది? అదనంగా వచ్చిన వినియోగం ఎలా ఉంటుంది? ప్రజలు పూర్తిగా వివరాలు చెప్పారా? సేకరించిన మొత్తం ఎంత అని విమర్శలు పెరగడంతో నవీన్ రామ్ సింగ్ స్పందించాడు. సోషల్ మీడియాలో ప్రచారంలో వచ్చిన వివరాల ప్రకారం చిన్నారి చికిత్సకు అవసరమైన నిధులు సమకూరిన తర్వాత మిగిలిన మొత్తాన్ని మరో అవసరమైన చిన్నారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో లక్ష్యాన్ని మార్చినట్లుగా ఆయన వివరించాడు. అసలు చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించింది మొదటిగా మనీ. అయితే ఆ మనీయే ప్రశ్నలను లేవనెత్తడం చర్చనీయాంశంగా మారింది. మనీ తన వీడియోలో కొన్ని అంశాలపై స్పష్టత కోరాడు. ప్రతి రూపాయికి పూర్తి లెక్కలు ఉండాలి. ప్రజలు పారదర్శక సమాచారం ఇవ్వాలి. ఫండ్ కలెక్షన్లో ఎలాంటి సందేహాలు లేకుండా చూడాలి అనే ఈ వీడియోలు వైరల్ కావడంతో చర్చ మరింత పెరిగింది. ఒక వర్గం నవీన్కు మద్దతుగా నిలిచింది. ఆయన మంచి ఉద్దేశంతో పనిచేశాడని, చిన్నారి కోసం ఎంతో కష్టపడ్డాడని, పూర్తి వివరాలు చెప్పే అవకాశం ఇవ్వాలని కొంతమంది చెబుతున్నారు. విరాళ విషయంలో పారదర్శకత అత్యంత ముఖ్యమైనదని కొంతమంది అంటున్నారు. ప్రతి రూపాయి వినియోగంపై అధికారిక వివరాలు కావాలి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే పూర్తి అకౌంటింగ్ అవసరమని కొంతమంది చర్చించారు. వివాదం పెరిగిన నేపథ్యంలో కొందరు బాధితులు లేదా సందేహాలు ఉన్నవారు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. ఈ పోస్టులు కూడా వైరల్ కావడంతో ప్రతి సోషల్ మీడియా పోస్టు లేదా ఆరోపణ నిజమని భావించలేం కాబట్టి ఇవి కొన్ని నిజమనే దారితీస్తున్నాయి. ఇవన్నీ స్క్రిప్టెడే అని మనీ ఒప్పుకున్నాడు. మనీ వివరణలోకి వెళ్తే, బాబు ప్రాణాల కోసం కొన్ని స్క్రిప్ట్ చేయాల్సి వచ్చింది. బాబు కోసమే ఇలాంటి స్క్రిప్ట్ చేశాను, బాబు ప్రాణాల కోసమే ఇలా చేశాను అని మనీ వివరణ ఇచ్చాడు. కానీ నవీన్ రామ్ సింగ్ వాదన మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. నేనే తప్పు చేయలేదు. నేను ఆ మిగతా ఎక్కువ వేసిన డబ్బుల్ని మిగతా పిల్లాడిపై ఖర్చు చేస్తాను అని అతను అంటున్నాడు. కావాలంటే నా మీద పోలీస్ కేసు వేసుకొని చెక్ చేసుకోమని చెప్తున్నాడు నవీన్ రామ్ సింగ్. కానీ కొంతమంది మాత్రం నవీన్ ఫ్రాడ్ చేశాడు అని అంటున్నారు. నవీన్ రామ్ సింగ్ మాత్రం గతంలో తను చాలామందికి హెల్ప్ చేశాడు, కానీ అవన్నీ ఫ్రాడ్ అని అందరూ అంటున్నారు. ఇలా క్రౌడ్ ఫండింగ్ చేసి అందరి దగ్గర డబ్బులు దోచుకుంటున్నాడు అని అందరూ అంటున్నారు. క్రౌడ్ ఫండింగ్ కోసం అన్ని స్క్రిప్ట్లు వేసి డబ్బులు అందరి దగ్గర నుంచి లాగుతున్నాడు అని కొంతమంది వాదన. అసలు ఇలా చేస్తే కొంతమందికి ఇవ్వాలనే ఆలోచన కూడా పోతుంది. ఇలా చేస్తే నిజమైన వారిపై అనుమానాలు వస్తాయి. ఒక ప్రాణాన్ని కాపాడతామని చెప్పి ఫండ్ని రేజ్ చేసి ఆ ఫండ్ను దుర్వినియోగంగా వినియోగిస్తున్నారు అని ఆరోపణలు వస్తున్నాయి. ఇలా చేయడం వల్ల అసలు నిజంగా చేసేవారి మీద కూడా పడుతుంది. చెయ్యాలంటే ఆలోచిస్తారు అందరూ. అసలు దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. నవీన్ రామ్ సింగ్ తప్పు చేశాడా లేదా మనీ తప్పు చేశాడా? అసలు ఏ తప్పు చేయలేదు? ఈ వీడియోపై మీ కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.